శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. డ్యూట్రానమీ చాప్టర్ 4 వర్స్ 31లో సెకండ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. సూపరు వాగ్దానం ఇచ్చాడు ఆయన. నీకే, నన్ను విడిచిపెట్టేశాడా? నాకు ఎందుకు ఈ మధ్య దర్శనాలు రావట్లేదు, నేను అనుకున్నది ఏది కూడా జరగట్లేదు, అంత లేట్ అయిపోతుంది, అయిపోయిందేమో, దేవుడు తెలిసేయడం. ఇంతకుముందు నేను అన్నీ అడిగిన దానికి అన్నీ జరిగేది, వెంటనే దర్శనం ఇచ్చేవాడు, వెంటనే ఏదో ఒక సిమ్టమ్ నాకు కనపడేది. ఇప్పుడు మొత్తం అన్నీ ఆగిపోయినాయి, దేవుడు విడిచిపెట్టేసేయడమో, నా చెయ్యి విడిచిపెట్టేసేయడమో అనుకుంటున్నావేమో. నో, ఆయన నీ చెయ్యి విడువలేదు. ఇక్కడ మాట్లాడుతున్నాడు డ్యూట్రానమీ చాప్టర్ 4 వర్స్ 31లో సెకండ్ లైన్. నిన్ను చెయ్యి విడువడు, నువ్వు విడిచిపెట్టేసావు తప్ప. కొన్ని పరిస్థితులు కష్టం వచ్చినప్పుడు కోపగించి అలిగి దేవుడికి ప్రార్థన చేయడం మానేసి నువ్వు దూరం అయిపోయావు, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆమె నువ్వు విడిచిపెట్టిన ప్రతి సమయం కూడా ఆయన ఇంకా నిన్ను హత్తుకునే ఉన్నాడు. అందుకే బ్రతుకుతున్నావు, లేకపోతే బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు, పనులు జరిగిస్తున్నావు, నడిపిస్తున్నావు అంటే గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను విడువలేదు. ఇంకా గొప్ప అద్భుతం ఏంటంటే, ఇక మీదట నిన్ను విడువడైనా ఎప్పుడు కూడా నువ్వు ఓటమి పాలు కావు, జయము పొందుతావు. ఆయన గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. దేవుడు నిన్ను నాశనము చేయడు. అన్నీ అయిపోయినాయి, నా బాడీ ఇలాగ అయిపోయింది, నా శరీరం ఇలాగ అయిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయింది, అన్ని రోగాలు నాకు వచ్చేసినాయి, నా శరీరంలో లేని రోగం అంటూ లేదు, నాశనం అయిపోయింది, ఎప్పుడో అయిపోతాను నేను, ఏదో సమయంలో నా ప్రాణం గుట్టుకుమంటుంది, పోతుంది అని అనుకుంటున్నావా? నో, దేవుడు నీకు మాటిస్తున్నాడు, నిన్ను ఆయన నాశనము చేయడు, చెయ్యి విడువనని మాటిచ్చాడు. ఇది నన్ను ఇంకొక గొప్ప మాట ఏంటంటే, నువ్వు నాశనము కావని చెప్పాడు. మూడోది లాస్ట్ లైన్ ఉంటుంది, పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. విడువడు, నాశనము చేయడు, నిన్ను మరిచిపోడు. నువ్వు ఎప్పుడు జ్ఞాపకంలోనే ఉన్నావు. అందుకే డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. ఆశీర్వాదకరమైన ద్వారాలన్నీ తెరవబడుతూ ఉన్నాయి. గొప్ప సాక్షిగా నిలబడతావు. ఏడవకు, ఆత్మలో ధైర్యంగా నిలబడు. గొప్ప కార్యాలు దేవుని ద్వారా జరిగిస్తాడు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తున్నటువంటి వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము. ప్రియులరా, యోబు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం ఒకరు చదివి సహాయం చేయండి. 4వ వచనంలో 3వ లైన్ మనం ధ్యానం చేసుకుందాం. 4వ అధ్యాయం మొదటి నుండి చదవండి.
సర్వశక్తుడగు దేవుని సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను. వాటి విషమును చూడండి, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు ఆమేన్. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. ఆమేన్. అలా కిందకి చదువు, ఇంకా కిందకి మంచి మాటలున్నాయి. అడవి గాడిద గడ్డి చూచి ఓండ్రు పెట్టునా, ఎద్దు మేత చూచి రంకి వేయునా. బాగా గమనించండి. అడవి గాడిద గడ్డి చూసి ఒండ్రు పెట్టినా, అడవి గాడిదకి గడ్డి దొరికింది అనుకోండి, మంచి గడ్డి దొరికింది అనుకోండి, నెమ్మదిగా తినటం మొదలెడుతుంది. ఏం చేస్తుంది? నెమ్మదిగా. ఇంక అస్సలు మంచి ఆహారం దొరికింది, ఓకే 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 అనుకుంటూ అది ఇంకా అటు ఇటు చూడదు. ఇంకా అడవి గాడిదకి పచ్చని మేత, లేత చిగురు లాంటిది దొరికింది అనుకోండి, అది ఇంకా తింటంలో పడిపోతుంది అనమాట. అడావుడు చేయదు, గొంతు లేదు. రెండోది, ఎద్దు మేత చూచి, మనకు ఎద్దులు ఉంటాయి కదా, మేత కనపడినప్పుడు గడ్డి మేటి దగ్గర కట్టేమనుకోండి దాన్ని, లేకపోతే పచ్చని మేత పెద్ద బస్తాడు గడ్డి పట్టుకొచ్చేసినా అది గొంతులు వేస్తుందా? గొంతులేదు. ఏం చేస్తుంది? నా యజమానుడు మంచి ఆహారం పెట్టేప్పుడు టైం వేస్ట్ చేయకూడదని చెప్పి తినటం మొదలెడుతుంది. బాగా గమనించండి. యోబు అంటున్నాడు, యోబు ముందుగా వచ్చిన శ్రమలు, యోబు కష్టాలు అన్ని కావు. యోబు శ్రమలు మామూలు శ్రమలు కావు. యోబు గారు ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడు. ఏ దేశంలోని? ఊజు దేశం. ఊజు దేశం అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ దేశము, ఆ ప్రాంతం అంతా కూడా గొర్రెలు మేపుకునేటువంటి దేశముగా, సంపద కలిగిన దేశముగా ఉంది. మస్కట్. ఏంటది? మస్కట్ దేశం అనమాట. యోబు చాలా ధనవంతుడు ఉన్నాడు, గొప్పవాడయ్యాడు. గొర్రెలున్నాయి, గొడ్లున్నాయి, అన్నీ ఉన్నాయి. మంచి భార్య ఉంది, పిల్లలు, పనివారు, మేడలు, మిద్దులున్నాయి. అయితే శ్రమ వెంబడి శ్రమ వచ్చింది. యోబుని దేవుడు పరీక్షకి గురి చేసినప్పుడు యోబు ఆస్తిపాస్తులన్నీ పోయినాయి. గొర్రెలు, మేకలు, మందలు అన్నీ పోయినాయి. వ్యాపారం పోయింది, స్నేహితులు పోయారు, అందరూ దూరం అయిపోయారు. ప్రియులరా, చివరికి పిల్లలు కూడా చనిపోయారు. భార్య నిలబడింది. ఎవరు నిలబడ్డారు? గట్టిగా చెప్పండి. నిలబడిన భార్య నిలబడినట్టుందా? మాటికి కాసేపటికి గుణపూచుకుని పొడుస్తూ ఉంటుంది. మళ్ళీ కొంతసేపటికి ఆ మెంటలు పోయి మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఒక్కొక్క మనిషిలో కొంచెం కొన్ని సమయాల్లో మార్పు వస్తూ ఉంటుంది. యోబు భార్యకు ఒకటే మెంటలు వచ్చుకుంది. ఏంటంటే, నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఏమంటుంది? నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీకు ఇన్ని కష్టాలు. చివరికి ఇల్లు పోయింది, అన్నీ పోయినాయి. బూడిదలో కూర్చున్నాడు, ఒళ్ళంతా కూడా కుళ్ళిపోయింది. స్నానం లేదు, సబ్బు లేదు, కంకుడికాయ లేదు, ఏమీ లేదు కదా, కుళ్ళిపోయింది. ప్రియులరా, చివరికి తన శరీరాన్ని తను గోక్కోలేక ఆ బూడిదలో కూర్చుంటే కొంచెం సైతుగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి బూడిదలో కూర్చుని బూడిద మీద వేసుకుంటూ ఉండేవాడు. ఆ బూడిద గాయాల మీద పడి మండుతూ ఉంటుంటే తనకు కొంచెం ఇంకా ప్రాణం నెమ్మదిగా ఉండేది అనమాట. బూడిద మీద వేసుకున్నప్పుడు కూడా యెహోవా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవాడు. భార్య వచ్చేది, బుద్ధి ఉందిరా నీకు అసలని, ఇంకా దేవుడు అంటావా? నీ ఒంటిలు ఏమైపోయినాయి, నీ గాడిదలు ఏమైపోయినాయి, పిల్లలు ఏమైపోయారు, అందరూ పోయారే. మరి అందరూ పోయినప్పుడు ఇది కూడా పోవచ్చు కదా. ఇది పోతే ఇది బాధ పెట్టడానికి ఉంటుంది అనమాట. ఈ యోబు భార్య ఎన్నో రకాల బాధలు పెడుతుంటుంటే ఒకరోజు భార్య అన్నది, దూషించి వదిలిపెట్టే, ఇంక చేయి కుదిలే. ఏం చేశాడు దేవుడు అంటే, యోబు అన్నాడు, ఆయన వలన దీవెన పొందుకోవటానికి తగ్గుతామా? ఆయన వలన శాపం అనుభవించొద్దా? మంచి జరిగినప్పుడు ఆనందపడతాం, చెడ్డ జరగొద్దా? నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, అలా మాట్లాడకన్నాడు. ఓ చెప్పేవులే అన్నట్టు వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది, మాటికి వచ్చి అతన్ని బాధ పెడతా ఉంది. ఆ బాధలు ఎలా ఉంటాయో తెలుసా అండి? ఎందుకు ఇన్ని బాధలు వస్తాయంటే, ఏ భార్య అయినా సరే భర్త అన్నీ తెచ్చాడు అనుకోండి, భార్య చక్కగా చెరువులో కలవ పువ్వులాగా ఉంటుంది.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ యోబు భార్య, ఆమెకున్న బాధ చివరికి భర్తను వదలలేకపోతుంది, భర్తని విసిగిస్తూ ఉంది. ఎందుకు విసిగిస్తూ ఉందంటే ఆయన సైలెంట్గా ఉండి గొడవ లేకపోను. ఆయన ఏం చేస్తున్నాడు? యోబు ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తున్నాడు. ఇచ్చిన ఈ స్థితి కొరకు వందనాలు బాబు. ఓకే, అంతకాలం వైభవం అనుభవించాను, రాజవైభవం, ఇప్పుడు రోగ వైభవం, రోగంలో ఉన్నాను. ఓకే, అయినా నేను పుట్టినప్పుడు ఏం తెచ్చుకోలేదు, వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళను, నేను దిగంబరినై వచ్చాను, దిగంబరినై వెళ్ళిపోతాను అని పాడుతున్నాడు. ఈ మాటలు ఎవరు వింటున్నారు? చెప్పాలి, ఎవరు వింటున్నారు? యోబు భార్య ఏంటది? ఏంటి దిగంబరికి వచ్చానంటున్నావు, వెళ్ళిపోతానంటున్నావు, ఏంటి, నన్నేం చేస్తావు మొదలెడుతుంది కదా. ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్ని మొదలెడుతుంది. ఏం మొదలుపెట్టినా కానీ ఇంకా భార్య మాటలకి చిరాకు వచ్చేసి తనకు కూడా కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. నిజమే కదా, ఇంత భక్తి చేస్తూ ఉంటుంటే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఎందుకు ఇంత దరిద్రం అయిపోయాను నేను అని బాధపడుతూ చివరికి ప్రాణం ఇసిగిపోయినప్పుడు తన స్నేహితులు ముగ్గురు వచ్చి ఒక్కొక్క సమయంలో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడుతూ ఉంటుంటే, నువ్వు ఎందుకు ఇలాగ పడుతున్నావు బాధ యోబు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడని చెబితే అప్పుడు చెప్తాడనమాట. చదవండి, ఇక్కడ 6వ అధ్యాయము 1వ వచనం చూస్తే, దానికి యోబు అంటే స్నేహితుడు చెప్పాడు కదా, చెప్పిన మాటలకి యోబు చెప్తున్నాడు, ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు, నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక, అలాగున చేసినడలా నా విపత్తు సముద్రుల ఇసుక కన్నా బరువుగా కనబడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికి, తెలుసో తెలియకో నిరర్ధకమైన మాటలు అంటే యోబు ఏం మాట్లాడాడంటే, నేను నా తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నా తల్లికి అభాషణ అయిపోతే బాగుండు, అప్పుడే నేను ఆ పిండం పాడైపోతే బాగుండు, లేకపోతే పిండము శిశువుగా మారిన తర్వాత పుట్టిన వెంటనే పుట్టిన మరుక్షణమే నేను చచ్చిపోతే నాకు ఇంత కష్టం లేకపోను కదా. ఒక్కొక్కరికి వచ్చిన బాధ అలాగనిపిస్తుంది. నాకు ఈ పెళ్లి చేసుకోకపోతే బాగుండే, నేను ఈ వ్యాపారం చేయకపోతే బాగుండే, నేను ఈ ఇంట్లో పట్టుకుని ఉంటే బాగుండు, అసలు నేను ఆడపిల్లగా పట్టుకుని ఉండి ఎంత బాగుండు, నేను మగపిల్లోడుగా పట్టుకుని ఉంటే ఎంత బాగుండు, ఇలాగే బాగుండు అనేది అనుకుంటాం మనం అందరని. యోబు అంటున్నాడు, ఇంతవరకు నేను అలాంటి నిరర్ధకమైన మాటలు మాట్లాడాను. యోబు స్నేహితుడు ఏం చెప్పాడంటే, నీ డేరా క్షేమ నివాసముగా ఉంటుంది, నీ ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏదియూ పోదు, నీ ఇల్లు దీవెనగా ఉంటుంది, ప్రళయం వచ్చినను 5:23 ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు, అడవి మృగములకు నీవు ఏమాత్రము భయపడవు, నీ డేరా క్షేమ నివాసముగా ఉంటుంది. ఇలాంటి బలమైన మాటలు స్నేహితుడు చెబితే దేవుని మాటలన్నీ విన్న తర్వాత అప్పుడు గ్రహింపయింది యోబుకి. గ్రహింపయి అంటున్నాడు అనమాట. అప్పుడు వాక్యంలోకి వెళ్దాం, మన మూల వాక్యంలోకి వెళ్దాం. 6వ అధ్యాయము 4వ వచనంలో, సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చుకునేను, వాటి విషయమును చూడండి, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది, దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము ఆమేన్, దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని భీకర కార్యాలు మానవుని మీద యుద్ధము చేస్తాయట, మానవునిలో ఉన్న బలహీనతల మీద యుద్ధం చేస్తాయి. ఆమేన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము ఏ విషయంలో కృంగిపోతున్నామో, ఏ కష్టాలతో బాధపడుతున్నామో గుర్తుపెట్టుకోవాలి, దానితోటి దేవుని భీకర కార్యములు యుద్ధము చేస్తాయి. అప్పుడు దేవుని భీకర కార్యములు జయము పొందుతాయి కనుక ఆ విజయము దేవుడు నీకు కిరీటముగా ఇస్తాడు. అప్పులు, రోగాలు, బాధలు, అన్యాయము, నాకెందుకు ఇంత అన్యాయం జరిగిందని అనుకుంటున్నావా? నాకెందుకు ఇలాంటి రోగం వచ్చింది, నాకెందుకు ఇలాంటి బిడ్డ పుట్టాడు, నా పరిస్థితి ఏంటి?
మీరు కష్టపడుతున్నారు చూసారా, ఇబ్బందులు పడుతున్నారు కదా. ఒక శుభవార్త ఈరోజు మీ అందరికీ దేవుడు చెప్తున్నది ఏంటంటే, మీ శ్రమల వల్ల మీరు కృంగిపోకండి. ఏం జరుగుతుందంటే, నువ్వు తట్టుకోలేనంత బాధ వచ్చింది కదా, ఆ బాధ ఏంటంటే నీలో ఒక యుద్ధము జరుగుతున్నది. ఎవరితోటి జరుగుతుందంటే, దేవుని భీకర కార్యములు నీ పట్ల జరగటానికి ముందు నీలో ఉన్నటువంటి కష్టాలని, రోగాల్ని, బాధల్ని బయటికి పంపని భీకర కార్యములు యుద్ధము చేస్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భీకర కార్యాలు, ఆశ్చర్యని కార్యాలు నీలో ఉన్నటువంటి బలహీనతల్ని బయటికి పొమ్మంటంలోనే గొడవ అవుతుంది. అక్కడ నీలో శరీరంలో రోగం ఉందా, ఆ రోగానికి దేవుని భీకర కార్యమనే ఆరోగ్యకరమైనటువంటి ఒక బలమైన బుల్లెట్ నీ దగ్గరికి వస్తుంది అనమాట. ఈ యుద్ధం ఎలాగొస్తుందంటే, మీరు పోవాలంటే లేదు నువ్వు పోవంటుంది అనమాట. ఇద్దరికి గొడవ ఎక్కడొస్తుంది బాగా గమనించండి. ఆ గొడవలో ఎవరు బలవంతులైతే వారు నెగ్గుతారు. నీ కష్టము కంటే, నీ శ్రమ కంటే, నీ బాధ కంటే దేవుని కార్యము బలమైనది. అది నీ కష్టముతో యుద్ధం చేస్తుంది. అది యోబు ఎంత తెలివిగా నేర్చుకున్నాడు ఈ అనుభవం. చూడండి, దేవుని ఏమన్నాడు అక్కడ, దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నాయి. అవి పంక్తులు పంక్తులుగా తీరిని దేవుని ఆశ్చర్య కార్యాలు. నా ప్రియ సహోదరులరా, ఈ దినము దేవుడు ప్రత్యేకముగా మిమ్మల్ని దర్శిస్తున్నది ఏంటంటే, ఆశీర్వాద కార్యాలు పంక్తులు పంక్తులు పంక్తులుగా తీరిని. ఎందుకు పంక్తులు తీరిని అంటే, ఒక దేశం మీద యుద్ధం చేయటానికి వెళ్తున్నప్పుడు ఈ యుద్ధ సైనికులు అందరూ ఒక్కచోట వెళ్ళి యుద్ధం చేయరు. వారు ఏం చేస్తారంటే గ్రూపుల కింద డివైడ్ అయిపోతారు. ఏం చేస్తారు, గ్రూపుల కింద డివైడ్ అయిపోయి అన్ని మూలల నుండి అన్ని గ్రూపులు గన్తో, బాంబులతో ముందుకు వస్తూ ఉంటుంటారు. అక్కడున్నటువంటి ఆ శత్రువు పారిపోతాడా లేదా బూడిదైపోతాడు అనమాట. ఆమేన్. నీలో మొలకెత్తిన శోధన, నీలో మొలకెత్తిన కీడు, తలబాదుకుని ఏడుస్తున్నావే, పిల్లలు లేరని ఏడుస్తున్నావే, అప్పులైపోయావని ఏడుస్తున్నావే, ఏంటి కర్మ, నాకొచ్చింది ఈ కర్మ, మా ఇంట్లో నాకేనా ఈ కర్మ, ఎన్నాళ్ళు పడించాలి నేను ఏడుస్తున్నావా? శుభవార్త ఏంటంటే, కర్మ కాదు, కాలిపోవటం కాదు, దేవుని భీకర కార్యములు నీ కుటుంబం మీద దాడి చేస్తున్నాయి. ఆ దాడిలో సాతాను క్రియలన్నీ నాశనం అయిపోతాయి. దేవుని భీకర కార్యాలు అనమాట. సడన్ గా ఆశీర్వదించబడిపోతావు, సడన్ గా ధనవంతులుగా మారుతావు, సడన్ గా ఆరోగ్యవంతులుగా మారుతావు, గర్భఫలముతో ఉంటావు, భూఫలముతో ఉంటావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే యోబు అంటున్నాడు 5వ వచనంలో, ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు చూడండి. అడవి గాడిద గడ్డి చూచి ఒండ్ర పెట్టునా, ఎద్దు మేత చూచి రెంకెవేయునా. అంటే ఏంటంటే, నాకు ఇంత పెద్ద ఆశీర్వాదం వస్తున్నప్పుడు నేను ఎందుకు ఆందోళన పడాలి? ఆమెన్. అడవి గాడిద గడ్డి చూసి తింటం మానేసి బేవ్ అంటదా? చక్కగా తింటం మొదలెడుతుంది. ఎద్దుకి గడ్డి దొరికితే, మంచి గడ్డి మేత దొరికితే మేత మేయిస్తుంది కదా, మేత మేయటం మానేసి అది రంకిలేస్తుందా? ఎయ్యదుగా. నేను కూడా, నాకు అర్థమైంది, దేవుని భీకర కార్యములు నా ఎడల దేవుడు జరిగించనై ఉన్నాడు. అది ఆల్రెడీ పరలోకము నుండి దిగి వచ్చేసింది. నా ఇంటి మీద ఉన్నటువంటి దరిద్రంతో పోరాడుతూ ఉంది, నా ఒంటిలో ఉన్న దరిద్రంతో పోరాడుతూ ఉంది. ఇప్పుడు నేను మౌనముగా ఉండాలి. ఆమేన్. మీకు శోధన ఉందని ఏడవకండి, కష్టం ఉందని ఏడవకండి. గుండె నిండా ఎంత బాధతో వచ్చేవో అంతకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక కష్టం ఎందుకు వచ్చిందా? ఈ మాయదారి మొగుడిని చేసుకున్నాకనే వచ్చిందమ్మో అని ఏడుస్తున్నావేమో. ఈ మగపిల్లోడు పుట్టేకి అన్ని కష్టాలు వచ్చినాయి పాస్టర్ గారు. అందొక ఆమె
ఇంకొకడు అన్నాడు, పాస్టర్ గారు ముందు 2 పిల్లలప్పుడు మా వ్యాపారం చాలా బాగుందండి, ఈ 3ోడు పుట్టికండి మగపిల్లడు అనుకున్నాం కానీ ఈడు పుట్టిక సర్వనాశనం అయిపోయాడు. ప్రియులరా, నువ్వు అలా రంకులు వేయొద్దు. ఎన్ని రంకులతో సమానం అంట. ఆడు పుట్టేకేలాగా అయిపోయింది, ఇది పుట్టేకేలాగా అయిపోయింది, ఈ కోడలు అడిగెట్టేకేలాగా అయిపోయింది, మొత్తం మసి అయిపోయింది, అది వచ్చేకేలాగా అయిపోయింది, వాళ్ళింట్లో భోజనం చేసేకేలాగా అయిపోయింది. నేను 100 రకాల మందెట్టినా కూడా ఏది మన ఇంటికి రాదు. దేవుని శక్తి నీ ఇంట్లో భీకర కార్యములు జరిగించనయ్యున్నది. మామూలు కార్యాలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు 2 చేతులు పైకెత్తండి, నేను చెప్తాను, దాన్ని స్వాధీనం చేసుకోండి. మీరు ఆమెన్ ఆమెన్ అంటూ ఉండండి. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని భీకర కార్యములు, దేవుని భీకర కార్యములు నీతో యుద్ధము చేయుటకై పంక్తులు తీర్చున్నవే. దీవెన వెంబడి దీవెన మీకు ప్రాప్తించునుగాక, ఐశ్వర్యము ప్రాప్తించునుగాక, సంతోష సమాధానము ప్రాప్తించునుగాక, నీ కన్నీళ్లు ముత్యాలుగా మారునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాలి. దేవుని భీకర కార్యములు కంటికి కనబడదు, సడన్ గా మాయమైపోయినట్టు అయిపోతుంది. దరిద్రం అంతా కూడా. ఆమేన్. అప్పులున్నాయా? మీకు ఎంతమందికి అప్పులు ఉన్నాయో నేను చెప్తున్నాను చూడండి. మీ అప్పులు ఐశ్వర్యముగా మారునుగాక. నమ్మిన వారందరూ కూడా చేతులు పైకెత్తి గట్టిగా చప్పటి కొట్టి కేకలు వేయండి. ఆర్థిక దరిద్రత పోతుంది. భీకర, నువ్వు పొలం కొంటావు, ఇల్లు కడతావు, బంగారం కొంటావు, తాకట్లో వదిలిపిస్తావు, మళ్ళీ కొంటావు, మరలా నువ్వు స్వాధీనపరుచుకుంటావు. భీకర కార్యాలు, భీకర కార్యాలు ఇవి. దేవుని కార్యాలు, ఆకాశంలో మహిమ కార్యాలు. మీరు భయపడకండి. ఎన్ని శోధనలున్నా మీరు మౌనముగా ఉండండి. భీకర కార్యములు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, పరిశుద్ధాత్ముడానికి వందనాలు. ఆ భీకర కార్యాలు యుద్ధం ఎలా జరుగుతున్నాయంటే అందులో చెప్పాడు చూడండి 7వ వచనంలో. అందరికీ సమస్య ఉంది ఇక్కడ. నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజన పదార్థములాయను. నాకు ఇది పడదు, అది పడదు. ఏమంటే నాకు షుగర్ ఉంది, స్వీట్ తినకూడదు, కోడి మాంసం వేపాలి, మటన్ బిర్యానీ తినాలి అని అనుకుంటాం. కానీ యోబుకున్న రోగాలకి పచ్చిమనమాట. ఏంటది? నాకు ఇష్టం లేని పదార్థాలే నేను తినవలసి వస్తుంది. కానీ ఏంటంటే ఎద్దు మేతను చూసి రంకు లేకుండా మౌనంగా ఉంటుంది కదా. అడవి గాడిద గడ్డి చూసి ఏమన్నాడు? గడ్డి చూసి ఒండ్రు పెట్టినా ఏమీ పెట్టకుండా సైలెంట్గా ఉంటుంది కదా. దేవుని భీకర కార్యాలు జరుగుతున్నాయి. రోగం ఉంది, ఓకే. అప్పులున్నాయి, ఓకే. నాకు ఇష్టం లేదు ఇలా ఉండటం. వస్తువులన్నీ తాకట్టెట్టుకోవటం నాకు ఇష్టం లేదు. నేను అందరి ముందు అవమానంగా ఉండటం నాకు ఇష్టం లేదు. కానీ ఈ పరిస్థితి ఏంటంటే ఈ దరిద్రం మీద దేవుని భీకర కార్యాలు దాడి చేస్తున్నాయి. అది ఒక్కొక్క గ్రూపుగా వచ్చి కొడుతున్నాయి. అంటే అన్నీ నాలో నుండి దరిద్రం పోయి దీవెన సమృద్ధి దేవుడు నాకు ఇస్తున్నాడు. నేను మౌనముగా ఉండాలి సమయము. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. బలమైన కార్యాలు. ఆమేన్. అడవి గాడిదకి మేత దొరికినప్పుడు రంకెలేస్తుందా? ఎత్తుకి మేత దొరికితే అటు ఇటు తిరుగుతుందా? మౌనముగా ఎలాగుంటుందో నేను దేవుని కార్యాలు చూడబోతున్నాను కనుక నేను మౌనముగా ఉన్నాను. ఈ శ్రమల వల్ల 2 దీవెన దేవుడు నాకు ఇస్తున్నాడు, 2 ఆశీర్వాదం నాకు ఇస్తున్నాడని యోబు నమ్మి విశ్వసించాడు. 2 ఆశీర్వాదం పొందాడు. అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకునండి. అంబుల పొది, ఒక్కొక్క బాణము, ఒక్కొక్క అంబులు
నన్ను తాకుతూ ఉంటుంటే చివరికి అవి పానము చేస్తున్నాయి. నా తండ్రి చిత్తానికి నేను లోబడుతున్నాను. ఏడుస్తున్నావా? బతకలేకపోతున్నావా? అప్పులు ఎక్కువ అయిపోయినాయా? నన్ను ఎవరు పట్టుకుంటారు, నన్ను ఎవరు బయట పాడేస్తారని అనుకుంటున్నావా? బలవంతుడు దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నమస్కరించండి అందరూ కూడా. అయ్యా, నీ ఎదుట నేను చేసిన పాపాన్ని క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు అని నీ ఎదుట నా పాపాలు క్షమించు. ఏదైనా సనుగుతున్నానేమో, ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళకి జరిగింది నాకెందుకు జరగలేదు, ఇంకా ఎందుకు లేట్ అయిపోయింది, ఎన్నిసార్లు వచ్చా నాకేం జరగలేదు, ప్రభువా ప్రభు అని పిలిచాను, నా పట్ల ఏ మేలు చేయట్లేదైనా అని ఇసుగు చెందుతున్నావా? అడవి గాడిదకి గడ్డి కనపడినప్పుడు రంకులు వేస్తుందా? అది మౌనముగా ఉండి తింటది కదా. ఇంత పెద్ద యుద్ధము, కష్టము, ఏడుపు నీకున్నా నువ్వు నోరు తెరవద్దు, నువ్వు అవిశ్వాసముగా మాట్లాడద్దు. ఎందుకంటే విస్తారమైన సమృద్ధి, విస్తారమైన సమృద్ధి, విస్తారమైన సమృద్ధి నీ చేతి పనిలోకి రాబోతుంది, నీ కష్టములోకి రాబోతుంది, నీ ఇంట్లోకి రాబోతుంది. నువ్వు మరలా అక్కడే స్థిరపడతావు, అక్కడే ఎదుగుతావు, పోయిన చోట నిలబడుతున్నావు. అందరు రెండు చేతులు ఆకాశం వైపు చాపి, యేసయ్యా నువ్వు నాకు కావాలి, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటున్నాను. నీ భీకర కార్యాలు దాడి చేస్తున్నాయని నీ దైవజనుడి ద్వారా మాట్లాడావు. నేను మౌనముగా ఉన్నాను, నేను నీకు లోబడి జీవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం. దేవుడు భీకర కార్యములు జరిగించనయ్యును. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.